ఏమండి ఇల్లు కట్టడానికి డబ్బు అడిగానే ఏం చేశారు? 15,000 ఇచ్చాగా. దాంతో స్థలం కొన్నాగా. ఇల్లు కట్టడానికి డబ్బు కావాలి కదండి. నేనేమన్నా నోట్లు గుద్దుతున్నానా? అది కాదండి, మనం మంచి ఏరియాలో స్థలం కొన్నాగా. ఏది నువ్వు చూపించావు అదే? అది వల్లకాడే. అక్కడ ఎవరు ఇల్లు కట్టరు, సమాధులు కడతారు. నీకోటి కట్టించనా? అయ్యో, అక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, హార్బర్ వస్తుంది. నా పాడ కూడా వస్తుంది. అక్కడ సముద్రమే లేనిదే హార్బర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడో నేను బాగా బోల్తా కొట్టించాడు. నా కోరికల్లా అక్కడ ఇల్లు కట్టించాలని, దానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తారా లేదా? నీ కోరికలు తీరాలంటే రిజర్వ్ బ్యాంక్ కొల్లగొడితే చాలదే, స్విస్ బ్యాంక్ కొల్లగొట్టాలి. దానికి ఏమైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పు, ఆలోచిద్దాం. మిమ్మల్ని రామాయణంలో ఆ కైకేయి ఇలా పడుకున్నందువల్లే దశరథుడు నశించిపోయాడు. చూడు, భార్య భర్తల మధ్యన 1000 గోడలు ఉండొచ్చు, కానీ అవన్నీ 4 గోడల మధ్య ఉండాలి. ఎవరిని చూస్తే సిగ్గుచేటు. లోపలికి పద. మీరు నన్ను ఎటు నడి రోడ్డు నిలబెట్టిపోతున్నారుగా, అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నాను. వెళ్ళండి. ఆ వల్లకాడు నీ పేరు ఉందని కదా ఇంత గొడవ చేస్తున్నావు. ఆ దస్తావేజులు చింపి పారేస్తే పీడ వదిలిపోతుంది. నేను చెప్పేది వినండి. నేను సత్యమూర్తికి తిరిగిచ్చేసిన చీర మళ్ళీ బీరోలోకి ఎలా వచ్చింది? ఆ మర్నాడు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. నేను తిరిగిచ్చేసిన తర్వాత కూడానా? ఆ చీర నాకు బాగా నచ్చింది. నేను చాలా అదృష్టవంతుణ్ణే. ఏ, నీకు సత్యమూర్తి నచ్చలేదే? నాలుగు నరం లేనట్టు మాట్లాడకండి. ఎప్పుడు నువ్వు ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయావు అప్పుడే నా నరం నలిగిపోయింది. ఈ పట్టు చీర మళ్ళీ బీరువాలో నా కంట పడగానే నా వెన్నెముక ముక్కలైపోయింది. కమలా, నీ వల్ల నా మానం పోయింది, మర్యాద పోయింది, అంతస్తు పోయింది, గౌరవం పోయింది. మిగిలింది నిజాయితీ ఒక్కటేగా. నీకు ఇల్లేగా కట్టించాలి. దానికి ఆఫీస్లో రేపే శంకుస్థాపన చేస్తాను. పొద్దున్నుంచి ఇప్పటి కలెక్షన్ ఇదిగో. నువ్వు మా పార్టీలో కొత్తగా చేరావు గనక అంతా నువ్వే తీసుకో. నాకు లేదా? గోతిగా నక్కలాగా. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. మేము అవినీతి నిరోధక శాఖ నుంచి వచ్చాం. ఇక్కడ నుంచి ఎవరో బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఆఫీస్ అంతా తనిఖీ చేయాలి. వచ్చారా? చాలా లేటుగా వచ్చారు. బలరాం గారు, బలరాం గారు, బలరాం గారు. ఎవరయ్యా నువ్వు? బలరాం గారు ఇంటికి రాలేదండి. ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్ నుంచి ఎప్పుడో పంపిస్తామండి. ఆయన దగ్గర 2500 రూపాయలు లంచం డబ్బు ఉంది. సిబిఐ ఆఫీసర్లు ఆఫీస్ తనిఖీ చేస్తున్నారు. వాళ్ళు ఏ నిమిషంలోనైనా ఇంటికి రావచ్చు. అంచేత బలరాం గారిని ఆ డబ్బు ఎక్కడైనా దాచేయమని చెప్పండి. ఈ విషయం మిగతా ఆఫీసర్లు కూడా చెప్పాలి. నేను వెళ్తానండి. మీ ఆఫీస్ ని లంచగాడలు పట్టుకునే అధికారులు తనిఖీ చేస్తున్నారట. ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చట. వెంటనే వెళ్ళి మీ దగ్గర ఉన్న లంచం డబ్బు ఎక్కడ దాచండి. వెళ్ళండి. పెళ్లిగా మాట్లాడవే, అక్క వింటుంది. వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? ఏమిటో చెప్తున్నావు? మీ ఆఫీస్ పిఎన్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మీరు లంచం తీసుకున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. మీ అక్క మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వనండి. దానికి నువ్వేమన్నావు?
నిన్నేనే అడిగేది, దానికి నువ్వేమన్నావు? ఎవరింట్లోకి ఎవరిని ఎవరు రానివ్వననేది ఇది మనల్ని కదా. మిస్టర్ బలరాం, మీ ఇల్లు తనిఖీ చేయాలి. ఆ టేప్ రికార్డర్లు ఇవ్వండి. కొత్తది. దీన్ని ఎప్పుడు కొన్నారు? బిల్లుందా? సారీ, 100 rupees, నోట్ నెంబర్ 152488. ఎస్, ఇది మన ఆఫీస్ నుండి పంపిన నోటి. ఇప్పుడు ఏడ్చి ఏ లాభం? నీ దురాశతోనే దేవత లాంటి ఉమ్మని ఇంట్లోంచి తరివేశావు. మీ అమ్మ తనే వెళ్ళిపోయింది. కట్టుకున్నవాడు పోలీసులకు భయపడి ఎక్కడ తిరుగుతున్నాడు? చూడమ్మ కమల, తాడి కట్టిన భార్యను కడదాకా సాకాలనే కర్తవ్యం ఇంకా మగాళ్లకు ఉండబట్టే నీలాంటి ఆడాళ్లు ఇంకా భార్యలుగా బతుకుతున్నారు. ఈ కర్తవ్యాన్ని మగాళ్ళు వదులుకుంటే దేశంలో అన్ని కోర్టులు హౌస్ఫుల్ అయిపోతాయి. విడాకుల కోసం మగాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు క్యూలో నిలబడతారు. మగాళ్ళని పీక్కు తింటున్నారు కదమ్మా తల్లి. కమల, భర్తగా నిన్ను నేను ఒకే ఒకటి కోరుకుంటున్నాను. దయచేసి మా అక్క శవం మీద కప్పిన పట్టు చీర మీద మాత్రం ఆశపడకు. ఇంకా నేను ప్రేమిస్తున్నాను. ఇన్స్పెక్టర్, వెళదామా? ఎవ్వరూ భయపడక్కర్లేదు. నేరస్తురాల్ని నేనే, కానీ చట్టం ఆయనకి శిక్ష విధించబోతుంది. ఏ రోజు ఆయన జైలు నుంచి ఇంటికి తిరిగి వస్తారో ఆ రోజే నేను ఈ గదిలోంచి బయటకు వస్తాను. ఇది నాకు నేనే స్వయంగా విధించుకున్న శిక్ష. నాకు సంబంధించినంత వరకు ఈ గదే నాకొక జైలు. నా మనసు తీర ఏడవాలి. ఒంటరిగా వదిలేయండి, ఒంటరిగా వదిలేయండి.